మీ అభ్యర్థి పెద్ద ఎత్తున ప్రజల మద్దతు ఇవాళ నామినేషన్ ప్రక్రియ చూసి ఎలాంటి మద్దతు ఉందో అర్థమవుతా ఉంది. మంచి మెజారిటీ 50,000కి తగ్గకుండా మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుస్తాడు. కాంగ్రెస్ జెండా జూబ్లీహిల్స్లో ఎగరవేస్తాం. బీజేపీ బీఆర్ఎస్ కామెంట్ చేస్తున్నారు, ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి. వాళ్ళు ఎంఐఎం ఇతర పార్టీల గురించి మాట్లాడే హక్కు వారికి లేదు. వారి ఇంటి గోడు చూసుకుంటే సరిపోతుంది. ఎంఐఎం 2003లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇస్తున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజాహిత కార్యక్రమాల పట్ల సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు నచ్చే కార్యక్రమాలు కాబట్టి ఎంఐఎం కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ కూడా అభ్యర్థి నిరంతరం ప్రజలతో ఉండే అభ్యర్థి, ప్రజలతో సత్సంబంధ అభ్యర్థి కాబట్టి ఎంఐఎం వారు మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తా ఉన్నాం. సార్, రేపు బీసీ బంద్కు మద్దతు ఇస్తున్నారా పార్టీ నుంచి? నిన్ననే చెప్పాము, బీసీ బంద్కు మద్దతే కాదు, మేము కూడా బీసీ బంద్లో పాల్గొంటాం. ఏం కాల్ చేస్తున్నారు మీ కార్యకర్తలకి? 42% రిజర్వేషన్ సాధించుకోవడం కొరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రేపు బంద్లో పాల్గొనాలి. మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్ నాయకులందరూ కూడా బంద్లో పాల్గొంటాం. సో రేపు మొత్తం ఎప్పుడు ఉంటుంది సార్ ఈ మొత్తం కార్యక్రమం రేపు బంద్కు సంబంధించి? ప్రజలకి అసౌకర్యం కలగకుండా బీసీ 42% రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్న పార్టీలకి వ్యక్తులకు కనువిప్పు కలిగే విధంగా బంద్ ఉంటుంది. చెప్పి ఏ మాట ప్రజలు నమ్మరు. తరిమి కొట్టారు బీఆర్ఎస్ నాయకుల్ని, బీఆర్ఎస్ పార్టీని. ఇంకా వారు నమ్మే పరిస్థితి లేదు. నవీన్ యాదవ్ గారు ఘనంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలతో వచ్చి నామినేషన్ వేస్తా ఉన్నారు. నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్లో ఖాయం. ప్రజలతో సత్సంబంధాలుండి నిరంతరం ప్రజలతో ఉండే నాయకుడు నవీన్ యాదవ్. అందుకే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. నిరంతరం ప్రజలతో ఉండి, ముఖ్యంగా బీద ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకునే అలవాటు ఉన్నట్టు నవీన్ యాదవ్కి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమం ఇలా బీద ప్రజలకి అందుతా ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 80% పైన బీద ప్రజలున్నారు. వారికి ఉచితంగా సన్నబియ్యం అందుతా ఉన్నాయి, రేషన్ కార్డులు అందుతా ఉన్నాయి, 500 సిలిండర్ మీద సబ్సిడీ వస్తూ ఉంది, 200 లోపు యూనిట్లు కరెంటు కాల్చుకుంటే ఉచితంగా కరెంట్లు వస్తూ ఉన్నాయి. దానికి తోడు ఉచితంగా మహిళలు బస్సు వాడుకుంటా ఉన్నారు. రకరకాలుగా బీద ప్రజానికానికి సంక్షేమం ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఆదరించినారో అదేవిధంగా జూబ్లీహిల్స్ కూడా ఆదరిస్తారు. 50,000 పైచులకు మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుస్తారు. ప్రజాక్షేత్రం ఉన్నప్పుడు కొన్ని కేసులు అవుతాయి. అంత మాత్రాన వారిని నేరస్తుగా చూడలేము. ప్రజా జీవితంలో నా మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. ధర్నాలు చేస్తే కేసు అవుతుంది, ప్రభుత్వాన్ని ఎదిరించినప్పుడు కేసులు అవుతాయి, రకరకాల కేసులు ఉంటాయి. ఇవన్నీ కేసులు ఒకే కోణంలో చూడలేము. నవీన్ యాదవ్కి ప్రజలలో మద్దతు ఉంది, ప్రజలతో సత్సంబంధాలున్నాయి, ప్రజలు కోరుకునే వ్యక్తిగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వారి అభ్యర్థిత్వం ప్రకటించింది. పోయినసారి అధికారంలో ఉన్నది ఎవరు? వారు కదా దొంగ ఓట్లు చేయించుకుంది. అసలు దొంగ ఓట్ల మీద యుద్ధం చేస్తున్నారు రాహుల్ గాంధీ కదా. ఆ రాహుల్ గాంధీ గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్. దొంగ ఓట్లు గతంలో చేయించుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు సోమేష్ కుమార్ గారు చీఫ్ సెక్రటరీ ఉన్నప్పుడు, మున్సిపల్ కమిషనర్ ఉన్నప్పుడు లక్షలాది ఓట్లు జిహెచ్ఎంసీలో దొంగ ఓట్లు చేయించిన చరిత్ర వారిది, తీసేసిన చరిత్ర వారిది. వారు ఇవాళ దొంగ ఓట్ల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు పలిచినట్టుగా ఉంటాయి. చూద్దాం, పరిస్థితి బట్టి చూద్దాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, ఈ సీటు గెలుస్తాం. కేసీఆర్ బహిరంగ సభలు పెట్టినా, కేసీఆర్ ఇంటింటికి తిరిగినా వారు 10 ఏళ్ళు చేసిన పాపం కడుక్కోవడానికి ఇంకా చాలా ఏళ్ళు పడుతుంది. 10 ఏళ్ళు చేసిన పాపం ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డ్రగ్స్ పెంచి పోషించిన ఘనత కేటీఆర్ది. ఇలా ప్రజలు మర్చిపోరు, డెఫినెట్గా ఉంటారు.